లంగ్ డాష్ కొడక, ఇది ఒక తిట్టు. ఈ తిట్టు మీనింగ్ ఏంటి అంటే తన భర్త కాకుండా వేరే మగవాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి ఆడవాళ్ళని పూర్వం లంగ్ డాష్ అని చెప్పేసి పిలిచేవారు అని చెప్పేసి నేను ఎక్కడో విన్నా. అట్లాంటి అక్రమ సంబంధానికి పుట్టినటువంటి అక్రమ సంతానాన్ని లం డాష్ కొడక అని చెప్పేసి పిలుస్తారు. ఇది కూడా నేను ఎక్కడో విన్నా. కాకపోతే చాలా సంవత్సరాల క్రితం విన్నటువంటి ఈ తిట్టుని మళ్ళీ రీసెంట్గా నేను ఒక పెద్ద మనిషి నోటి నుంచి విన్నా. నిజంగా అది విన్నాక నాకు ఒక విషయం మాత్రం క్లారిటీ అనిపించింది. ఏంటంటే వయసు వేరు, సంస్కారం వేరు. వయసులో ఒక వ్యక్తి వృద్ధుడు అయినప్పటికీ కూడా, ఎంత పెద్ద చదువుకున్న వాడు అయినప్పటికీ కూడా సంస్కారం వానికి ఉండాలి అని చెప్పేసి కంపల్సరీ ఏం లేదు. ఎంత పెద్ద చదువుకున్న వాడైనా సరే కుసంస్కారి అయి ఉండవచ్చు, ఎంత వృద్ధుడైనప్పటికీ కూడా కుసంస్కారి అయి ఉండొచ్చు. నేను మాట్లాడేది గౌరవనీయులు రాజేంద్ర ప్రసాద్ గారి గురించి. ఆయన ఏమన్నారో మీరు కూడా వినుంటారు. కాకపోతే దాని తర్వాత ఇంకో మాట అన్నారు. అదేమన్నారో అది కూడా వినిపిస్తా. ఫస్ట్ ఆయన ఏమన్నాడో ఒక్కసారి ఇక్కడ వినండి. వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ ప్రభు. కాదురా, నేను ఎంత మిస్ అయ్యానో అంటే క్షమించాలి. ఇలా ఉంటుందని మీరందరూ వస్తున్నారని నిన్న కనుక అచ్చనా నీ సంగతి బయటికి వెళ్ళక చూసుకుందాం. మనం ఎప్పుడు ఉన్నదే కదా. వీళ్ళందరి నుంచి పక్క తీసుకెళ్ళి అచ్చనా నేను మళ్ళీ పైకి హలో అని పేరా అలిగా ఏడు ఎక్కడ లంచాడు ఏడి ఎక్కడ లమ్ డాష్ కొడుకు అన్నాడు. నేను ఒక విషయం ఇక్కడ మీకు స్పష్టంగా చెప్పాలి. ఏంటంటే నేను ఆడవాళ్ళని చాలా గౌరవిస్తాను. నన్ను ముందుగా క్షమించాలి మీరు. నేను ఇట్లాంటి మాట్లాడుతున్నాను. నేను ఎప్పుడు కూడా మాట్లాడలేదు ఇంతవరకు. కేవలము ఈ వ్యక్తి గురించి మాట్లాడాలి కాబట్టి ఈ మాటలు మాట్లాడవలసి వస్తుంది. నాకు కూడా చాలా బాధిస్తుంది. అలీ గారు ఒక రెప్యూటెడ్ యాక్టరు. చాలా కాలంగా సుదీర్ఘమైనటువంటి ఒక యాక్టింగ్ కెరియర్ అన్నది అలీ గారికి ఉన్నది. అట్లాంటి అలీ గారిని పట్టుకొని లమ్ డాష్ కొడక అన్నాడు స్టేజ్ మీద నిలబడి. సరే, పర్సనల్గా నువ్వు ఊకే ఉన్నప్పుడు ఏం మాట్లాడుకున్నావో, ఓ పెగ్గెత్తేటప్పుడు ఏం మాట్లాడుకున్నావో, లేదా జోకులో ఏం మాట్లాడుకున్నావో అది వేరే సంగతి. కానీ ఒక వ్యక్తిని స్టేజ్ మీద నిలబడి మైక్ పట్టుకొని లమ్ డాష్ కొడక అంటే, ఇదే మాట రాజేంద్ర ప్రసాద్ గారిని ఎవడన్నా అంటే రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఊకే దులుపుకొని వెళ్ళిపోతాడా? నీకు అంతగా గులం ఉంటే అలీగారిని ఒక మాటను, అక్కడ నువ్వు తిట్టు అలీగారిని కాదు, అలీగారి తల్లిని. అలీగారి ప్లేస్లో ఎవరున్నా కూడా నేను ఇట్లా స్పందిస్తా. అలీగారి ప్లేస్లో రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నా కూడా నేను ఇట్లా స్పందిస్తా. ఇది రాజేంద్ర ప్రసాద్ గారి చిల్లర చేస్తారు. వయసు పెరిగే కొద్దీ వ్యక్తి ఒదగాలి. మనం చాలామందిని చూసినాం. మహానుభావులు అంటే చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడడం కాదు, ఉన్నవాళ్ళు కూడా చాలామంది. రాఘవేంద్రరావు గారు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఆయన వయసు అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు నాకు రాఘవేంద్రరావు గారి నోరు అంటే పేరు వచ్చింది కాబట్టి నోటికి చెప్తున్నాను నేను. యాక్టర్లు చాలామంది ఉన్నారు. ఈరోజు వయసులో వాళ్ళు చాలా పెద్దవాళ్ళు. అట్లాంటి వాళ్ళు ఎంత సంస్కారంగా ఉంటారు. ఈరోజు ఈయన పరిస్థితి ఇక్కడితో ఆగలే. చూడండి, ఇలా మనకు అలవాటే కదా. సత్యంగా నిన్న నేను ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది. వినండి, చప్పట్లు కొట్టరా? బుద్ధుందా లేదు నాకు? ఎన్టీఆర్ అవార్డు అని చప్పట్లు కొట్టరా? ఏంటి బ్రెయిన్ పోయిందా అందరికి? చెప్పి కొట్టించుకోవడం ఏంటన్నయ్య? దానికి కొట్టకపోతే నీకు సిగ్గు లేనట్లు లెక్క అంట. చప్పట్లు కొట్టకపోతే సిగ్గు లేనట్లు లెక్క. చప్పట్లకి సిగ్గుకి సంబంధం ఏంది? ఇట్లా మాట్లాడితే కదా సిగ్గు లేనట్టు. ఒక వ్యక్తిని పట్టుకొని లమ్ డాష్ కొడక అంటే కదా సిగ్గు లేనట్టు. దానికి లేని సిగ్గు చప్పట్లు కొట్టకపోతే వచ్చేసిందా? సరే, ఎన్టీ రామారావు గారు ఆయన కంటే తోపులేడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో, నేను గర్వంగా చెప్పుకుంటా. ఆయన విషయం వచ్చినప్పుడు చప్పట్లు కొట్టాలి. కానీ కొట్టనోడు సిగ్గులేనోడా? మరి అన్న నువ్వు. ఇది ఈరోజు రాజేంద్ర ప్రసాద్ గారి పరిస్థితి. సరే, ఇంత చేసినాక కూడా రాజేంద్ర ప్రసాద్ సరే ఇదేదో నోటి నుంచి ఏదో వెళ్ళిపోయింది, నేను ఇట్లా చెప్పాలని చెప్పలేదు, అది బై మిస్టేక్ వచ్చేసింది అనడు. ఏమంటున్నాడు వినండి. అగో ఈ మధ్య కొన్ని ఫంక్షన్లు గబుక్కుని నేను మాట్లాడుతుంటే కూడా దాన్ని రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. మీ కర్మ, అది మీ సంస్కారం మీద ఆధారపడి. సంస్కారం గురించి నేను మాట్లాడుతున్నాడు. మళ్ళీ అంత పెద్ద మాట మాట్లాడి సంస్కారం గురించి నువ్వు మాట్లాడుతున్నావు. నీకు ఆ అర్హత ఉందా? అంటే నువ్వు తిడతావు, ఎవరిని బట్టి వాళ్ళని పట్టుకొని నోటికొచ్చిన మాట అనేస్తావు.
మళ్ళీ రెండో రోజు నువ్వు సంస్కారం గురించి మాట్లాడుతావు. మేము అది వినాలి ఇది వినాలి, అది మా కర్మ. సరే, మీ వయసు రీత్యా మీకు మెడికల్లీ ఏదైనా ఇష్యూ ఉంటే సరే, నేను దాన్ని ఒప్పుకుంటా, కాదనను. సరే, మీ ఇంట్లో ఒక పెద్ద ఇష్యూ జరిగింది, కన్న కూతురు ప్రపంచాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే ఆ తండ్రికి ఉండే బాధ ఏంటో నాకు తెలుసు. సరే, దాన్ని కూడా అర్థం చేసుకుంటాం. అయినప్పటికీ కూడా మాట దొర్లి నెక్స్ట్ డే ఏమనాలి, సారీ నేను కావాలని చెప్పలేదు, నాకు వాళ్ళకి మంచి ఫ్రెండ్షిప్ ఉన్నది, అవుట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ నేను ఆ మాట చెప్పినా అని చెప్పేసి ఒక మాట చెప్పడం మానేసి అది మీ కర్మ అని చెప్పేసి మళ్ళీ మా మీద తోయడం ఎంత ఎంత సింపుల్గా మాట్లాడుతున్నాడు చూడండి. ఈ మధ్య కొన్ని ఫంక్షన్లు గబుక్కుని నేను మాట్లాడుతుంటే కూడా దాన్ని రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. మీ కర్మ, అది మీ సంస్కారం మీద ఆధారపడి ఉంది, నేనేం చేయలేను. ఒకవేళ తప్పుగా అర్థం చేసుకున్నట్టయితే మీ సంస్కారం. నేనైతే ఇట్లాగే ఉంటా, సరదాగా ఉంటా ఎవరితో. ఇప్పుడు ఇళయరాజా గారితో ఆ రోజు సరదాగా ఉండడం అంటే తల్లుల్ని తిట్టడం కాదు, అది కూడా తల్లిని ఎంత గలీజ్ తిట్టది, లమ్ డాష్ ఏదో అనుకోండి, ఎంత గలీజ్ తిట్టది. ఆ తిట్టడం సంస్కారమా? సంస్కారం అంటే ఏందో చూపించానా? నేను చూపిస్తా సంస్కారం అంటే ఏందో. ఇది సంస్కారం అంటే. అందరికీ నమస్కారం అండి. నిన్న కృష్ణారెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఈవెంట్లో అనుకోకుండా ఆయనకి మాట తుల్లింది, అది సరదాగా అని. బట్ ఏంటంటే దీన్ని తీసుకొని మీడియా మిత్రులు దీన్ని కొద్దిగా వైరల్ చేస్తున్నారు. ప్లీజ్, ఆయన మంచి ఆర్టిస్టు, ఆయన పుట్టుడు దుఃఖంలో ఉన్నాడు, మనందరికీ తెలుసు. ఇటీవల మంచి కాలంలో తన కూతురు పోయింది, అమ్మలాంటి బిడ్డ. సో అందుకోసం ఆయన కావాలని చెప్పింది కాదు. దీన్ని మళ్ళీ ఎవరు కూడా దీన్ని రప్చర్ చేయకండి ప్లీజ్. ఆయన పెద్ద ఆయన. నమస్కారం. సంస్కారం అంటే ఇది కదా. సరే, అలీగారి ప్లేస్లో ఎవరున్నా కూడా నేను ఇదే మాట అంట. సంస్కారం అంటే ఇది. తల్లిని తిట్టినా కూడా, అంత గలీజు తిట్టినా కూడా, ఆయన ఇంట్లో ఒక ఇష్యూ జరిగింది, కూతురు పోయింది, ఆయన పెద్ద ఆయన మంచి నటుడు, ఆయన చెప్పిన మాటలను నెగిటివ్గా తీసుకోకండి అని చెప్పేసి చెప్తున్న అటువంటి ఈ వ్యక్తిది సంస్కారం. నీది కుసంస్కారం. ఇంత వయసు వచ్చినా తప్పు జరిగింది అని తెలిసినా కూడా ఆ తప్పుకు క్షమాపణ చెప్పకుండా ఈరోజు ఆ తప్పుని మళ్ళీ ప్రేక్షకులు ఎవరైతే విన్నారో వాళ్ళనే ఈరోజు అనే పరిస్థితుల్లో మీరు ఉన్నారు అంటే రాజేంద్ర ప్రసాద్ గారు నిజంగా నో డౌట్ మీలాంటి యాక్టర్ చాలా తక్కువ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో. నేను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటలేను, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే మీలాంటి యాక్టర్లు చాలా తక్కువ. అరుదైన యాక్టర్లలో ఒకరు మీరు, అందులో ఎట్లాంటి సందేహం లేదు. కానీ యాక్టింగ్కి అహంకారానికి సంబంధం లేదు. ఈరోజు మీరు మాట్లాడిన మాటలు అహంకారపు మాటలు, కేవలం అహంకారపు మాటలు. ఏది పడితే అది కామెడీ పేరు మీద ఏది పడితే అది మాట్లాడేయడం, ఎవరిని పడితే అంత పెద్ద మాట అనేయడము, దాని తర్వాత అది మీ కర్మ అని చెప్పేసి మా మీద తోసేయడం కుసంస్కారం. ఒక్కసారి కూర్చొని ఆలోచించండి. ఒకటి. రెండవది, ఫంక్షన్లకి పిలిచే వాళ్ళు కూడా ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ వయసు రీత్యా, ఒకవేళ హెల్త్ రీత్యా, ఆరోగ్యరీత్యా ఆయనకి ఏదైనా సమస్య ఉంటే పిలవకండి. ఎందుకు పిలవకండి అంటున్నంటే సమాజం చెడిపోద్ది. అరే ఇట్లనే మాట్లాడాలేమో అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ గారిని ఫాలో అయ్యే నాలాంటి అభిమానులు ఆయన్నే ఫాలో అవుతాం. రేపు పొద్దున్న లేచి లమ్ డాష్ కొడక అని చెప్పేసి పిలుస్తాం. మేమందరినీ పిలిస్తే బాగుంటుందా? సమాజం బాగుపడుతుందా? ఎవరన్నా వచ్చాడితే నేను కామెడీగా పిలిచిన, మా ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉంది అంటే అయిపోయిందా? చేతులు దులుపుకుందామా? ఒక్కసారి ఆలోచించి ముందుగా ఆయనకి హెల్త్ ప్రాబ్లం అయితే పిలవకండి. మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, పిలవకండి. ఇక రాజేంద్ర ప్రసాద్ గారికి సార్ ఒకసారి దయచేసి మీరు కూర్చొని ఆలోచించండి. మీరేం తప్పులు చేస్తున్నారు, ఎందుకని చెప్పేసి ఈ సమస్య వస్తుందో ఒకసారి కూర్చొని ఆలోచించండి. కూర్చొని ఆలోచిస్తే తప్పకుండా మీరేం తప్పు చేశారో మీకు అర్థమవుతుంది. ఈ విషయం మీద మీరందరూ కూడా స్పందించి ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఒక లైక్ చేస్తే వీడియో అన్నది ఆటోమేటిక్గా వైరల్ అయ్యి ప్రజలందరి దాకా చేరుతుంది. కాబట్టి తప్పకుండా ఒక లైక్ చేసి ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో తప్పకుండా ఒక కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక ఫైనల్గా మళ్ళొకసారి చెప్తున్నా, ఆడవాళ్ళంటే నాకు చాలా గౌరవం, నేను చాలా రెస్పెక్ట్ చేస్తా. నేను ఈరోజు అన్న మాటకి నేనే బాధపడుతున్నా. కానీ కొంతమంది నిజస్వరూపం తేల్చాలి అంటే అనవలసి వచ్చింది, అంతేకాని ఎవరిని ఉద్దేశించి అనలేదు. దయచేసి ఎవరు కూడా తప్పుగా అర్థం చేసుకోవద్దు. తప్పకుండా ఈ విషయం మీద కమెంట్ చేయండి. అదే కాకుండా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.